ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాట్ సమ్మర్లో కూల్గా చేసే బిజినెస్ ఐడియా గురించి ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాను. అదే కోకోనట్ జ్యూస్ బిజినెస్. ఏంటి కోకోనట్ జ్యూస్ బిజినెస్? కొత్తగా వింటున్నారా? కోకోనట్ వాటర్ బిజినెస్ చూసాం, బట్ ఇది కోకోనట్ జ్యూస్ బిజినెస్. మీరు విన్నది కరెక్టే. అయితే కోకోనట్ జ్యూస్ బిజినెస్ ని ఎలా చేయాలి ఉంటుంది, దీనికి సంబంధించి ఎటువంటి లైసెన్సులు తీసుకోవాలి, ఎంత పెట్టుబడి అవుతుంది, రా మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకోవాల్సి ఉంటుంది, ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ రోజు వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదామా? సో మనం చూస్తూ ఉన్నాం కదా, కొబ్బరి చెట్లు, ఆ తర్వాత తాటి చెట్లు, ఈ రెండు చెట్లను కూడా కల్ప వృక్షాలుగా పోలుస్తారు. అంటే ఏంటి అంటే మనం కోరుకున్న కోరికలు తీర్చే చెట్టు అనమాట. అంటే ఏంటంటే అవి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనకు ఉపయోగపడుతూనే ఉంటాయి ఏదో ఒక రూపంలో. సో ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ ట్రీ గురించి చూద్దాం. సో కోకోనట్ ట్రీ స్టార్టింగ్ దగ్గర నుంచి అది పెరిగిన తర్వాత కోకోనట్ వాటర్ వస్తాయి, ఆ వచ్చే పీచ్తో ఇప్పుడు మనం తాళ్ళు తయారు చేస్తూ ఉంటాము. తర్వాత కోకోనట్ హస్క్ అని చెప్పి హస్క్ ఫర్నిచర్ కూడా చేస్తూ ఉన్నారు, ఎకో ఫ్రెండ్లీ ఫర్నిచర్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత కోకోనట్ ఏవైతే టెంకాయలు, కొబ్బరి, కోకోనట్ టెంకాయలు కూడా బర్న్ చేసి ఏదైతే పొడి వస్తుందో ఆ పొడిని స్కిన్ ప్రొడక్ట్స్ లో వాడుతూ ఉంటారు. అండ్ దట్ ఈస్ వెరీ కాస్ట్లీ. చూసారా, పుట్టిన దగ్గర నుంచి మసాయి వరకు అది మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో కోకోనట్ తో చేసేటువంటి బిజినెస్ లో ఒక బిజినెస్ ఐడియానే కోకోనట్ జ్యూస్ బిజినెస్ అనమాట. సో కాబట్టి ఈ యొక్క కోకోనట్ జ్యూస్ బిజినెస్ కి మంచి డిమాండ్ అయితే ఉంది. చాలా తక్కువ ప్లేసెస్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది. సో నేను ఒకసారి రాజమండ్రి వెళ్ళినప్పుడు ఈ బిజినెస్ చూసాను అనమాట. అండ్ ఆల్సో వారి యొక్క టర్న్ ఓవర్ కావచ్చు, వారి యొక్క ఇన్కమ్ కావచ్చు, ప్రాఫిట్స్ కావచ్చు, అద్భుతమైన చెప్పాలి, మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే, మీకు ఒక 10x10 ప్లేస్ ఉంటే సరిపోతుంది అనమాట. 10x10 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ప్లేస్ ఉంటే సరిపోతుంది. అండ్ దీనికి వచ్చేసి పెట్టుబడి మీకు 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో రాజమండ్రి ఏరియాస్ లో కోకోనట్ ఏవైతే ఉందో రైతులతో మీరు మాట్లాడుకొని ఆ యొక్క కొబ్బరి బొండాలు మీకు హోల్సేల్ గా ఇవ్వమని చెప్పండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సో పెట్టుబడి విషయానికి వచ్చేస్తే మీకు 100 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ప్లేస్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ తర్వాత దీనికి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇందులో రా మెటీరియల్ ఏంటంటే కొబ్బరి బొండాలే. సో వాటిని మీరు రాజమండ్రి ఏరియాలో కావచ్చు, సో ఎక్కడైతే హోల్సేల్ డీలర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడుకొని తెప్పించుకోండి. రైతులతో మాట్లాడుకుంటే ది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకు అంటే రైతుల దగ్గర నుంచి మనం తీసుకోవాలి. ఒక కోకోనట్, ఒక కొబ్బరి బొండం రైతుల దగ్గర 7 నుంచి 8 రూపీస్ మాత్రమే ఉంటుంది. అది ట్రావెల్ అయ్యి మన దగ్గరకు వచ్చేసరికి 50 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం అనమాట. రైతులకు మాత్రం 7 నుంచి 8 రూపాయలు మాత్రమే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ బిజినెస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా రైతులతో డైరెక్ట్ గా మాట్లాడుకుని డీల్ కు దోచుకుని వారిని పంపించమని చెప్పండి. ఓకే, సో ఆఫ్టర్ దాట్ మీకు మెషిన్స్ కావాల్సి ఉంటుంది. సో జ్యూసెస్ కావచ్చు, ఆ తర్వాత కటింగ్ మెషిన్స్ కావాల్సి ఉంటుంది. ఇవి మీకు ఇండియా మార్ట్, ట్రేడ్ మార్ట్ లో దొరుకుతాయి. బయట షాప్స్ లో కూడా మీరు తీసుకోవచ్చు అన్నమాట. అండ్ దీనికి సంబంధించి ఎటువంటి లైసెన్స్లు మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో లైసెన్స్ వచ్చేసి మీరు, ఇది ఫుడ్ కి సంబంధించింది కదా, కాబట్టి ఖచ్చితంగా మీరు ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మున్సిపల్ దగ్గరికి వెళ్ళి లేబర్ లైసెన్స్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ట్రేడ్ లైసెన్స్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ జిఎస్టీస్ మస్ట్ అండ్ షుడ్ గా తీసుకోవాలి. ఎందుకంటే బిజినెస్ మంచిగా సక్సెస్ అవుతూ ఉంటుంది, మంచిగా టర్న్ ఓవర్ కూడా రావడం జరుగుతుంది. సో ఏదైనా బిజినెస్ కనుక మీకు 20 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ కనుక వస్తుంది అనుకున్నట్లయితే ఖచ్చితంగా జిఎస్టీ తీసుకోవాల్సిందే. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రమోషన్స్. మీరు ఖచ్చితంగా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వీటన్నిటిలో కూడా మంచిగా ప్రమోట్ చేసుకున్నట్లయితే ఆబ్వియస్లీ మంచి లాభాలు అయితే రావడం జరుగుతుంది. సో ఒక స్మాల్ ఎగ్జాంపుల్, నేను ఎవరైతే వాసు కోకోనట్ జ్యూస్ అని చెప్పి తనతో మాట్లాడినప్పుడు ఇది రియల్లీ షాక్ అయ్యాను అనమాట. ఒక్క రోజులో తన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి షాప్ పెట్టడానికి 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు ఖర్చు అయిందట. సో తర్వాత తను ప్రతిరోజు కూడాను ఆల్మోస్ట్ 3000 కొబ్బరి బొండాలు అమ్ముతూ ఉంటారు. 3000 ఎగ్జాక్ట్లీ. సో అదేంటంటే కోకోనట్ జ్యూస్ అనమాట. ఏం లేదు, కోకోనట్ కొబ్బరి ఉంటుంది కదా, కొంచెం రైతులతో మీరు చెప్పి ఆల్రెడీ కొబ్బరి తయారైన వాటిని మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. సో వాటర్ విత్ కోకోనట్ ఏదైతే ఉంటుందో కొబ్బరి ఉంటుందో దాన్ని తీసుకొని అందులో కలిపేసి దాన్ని మిక్సీలో వేసి అందులో కొంచెం గ్లూకోజ్ అండ్ షుగర్ ఇవన్నీ కూడా యాడ్ చేసి ఇస్తున్నారు. అండ్ అద్భుతం. సో చాలా ఫేమస్, అది ట్రెండింగ్ బిజినెస్. అండ్ తక్కువ పెట్టుబడితోనే స్కోప్ ఉంటుంది, లాభాలు కూడా వస్తాయి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చేయొచ్చు. సమ్మర్లో అయితే ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా తనకి టర్న్ ఓవర్ ఒక్క రోజుకే 1 లక్ష రూపాయల వరకు రావడం జరుగుతుంది. సో తను 80,000 రూపాయలు పెట్టుబడి పెడుతుంటే 1 లక్ష రూపాయలు అని చెప్పారు. నాకు తెలిసి ఇంకెక్కువ వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ రావచ్చు కూడా. అండ్ దీని మీద అన్ని ఖర్చులు పోగా ఈజీగా 30 to 40% ఆఫ్ ప్రాఫిట్ అయితే మిగులుతుంది అనమాట. అంటే మనం నెలకి 1 లక్ష రూపాయలు కదా రోజుకి, సో 30 లక్షల రూపాయలు. అండ్ ఇందులో మనం 30 to 40% అంటే 3 నుంచి 4 లక్షల రూపాయల వరకు ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. సో ఈ విధంగా ఈ బిజినెస్ కనుక మీరు మంచిగా చేస్తున్నట్లయితే ఆబ్వియస్లీ లాభాలు మీరు సంపాదించవచ్చు. అండ్ ఆల్సో మ్యాన్ పవర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే 4 నుంచి 6 మెంబర్స్ అయితే మ్యాన్ పవర్ మీరు హైర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్. వారికి సాలరీస్ వచ్చేసి 25,000 to 30,000 రూపీస్ వరకు కూడా మీరు ఇచ్చినట్లయితే సో అన్ని కవర్ అవుతాయి, ఆన్ టైం జరుగుతాయి, మంచి ప్రాఫిట్స్ కూడా రావడం జరుగుతుంది. సో మీ అందరికీ బిజినెస్ గురించి అర్థమని చెప్పి అనుకుంటున్నాను. సో కోకోనట్ జ్యూస్ బిజినెస్ అనేది ప్రస్తుతం మంచిగా ఉంది, మంచి లాభాలు కూడా తెచ్చిపెడుతుంది. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 2 నుంచి 3 లక్షల రూపాయలు అవుతుంది. మీకు మంచి కమర్షియల్ ఏరియాలో 100 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ప్లేస్ అయితే చూస్ చేసుకోండి. ఫుడ్ లైసెన్స్, GST, ట్రేడ్ లైసెన్స్, తర్వాత లేబర్ లైసెన్స్ ఇది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ రా మెటీరియల్ మీరు ఆన్లైన్ లో కొనుక్కోవచ్చు. మ్యాన్ పవర్ ఒక 4 to 6 మెంబర్స్ ని ఖచ్చితంగా పెట్టుకోండి. రైతులతోనే మాట్లాడి డీల్ వారి దగ్గర నుంచే డైరెక్ట్ గా తెచ్చుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది, రైతులకు కూడా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఎంత కాదనుకున్నా ఒక్క రోజుకి 1,00,000 రూపాయలు టర్న్ ఓవర్ రావడం జరుగుతుంది. 30 రోజులకి 30 లక్షలు, అందులో 30 to 40%, 3 to 4 lakhs ఆఫ్ ప్రాఫిట్ రావడం జరుగుతుంది. సో దట్స్ ఇట్ గైస్. సో మీ అందరికీ బిజినెస్ గురించి అర్థమని చెప్పి అనుకుంటాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో దట్స్ ఇట్. మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.